TSM6 న్యూస్కి స్వాగతం. అమీన్పూర్ మండల్ బొమ్మన్కుంటలో సర్వే నంబర్ 30లో 720 ఎకరాల భూమి మంత్రి దామోదర్ రాజనరసింహ కన్నేశారని, దానికి కలెక్టర్ ఎంఆర్ఓలు పూర్తిగా సహకరిస్తున్నారని ఒక మీడియాలో ప్రసారం కావడంతో అమీన్పూర్ ఎంఆర్ఓ రాధా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముఖ్యంగా నిన్న ఒక మీడియా కథనంలో సుల్తాన్పూర్ సంబంధించి 30 సర్వే నెంబర్లో జరిగేటువంటి ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ఒకటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రాపర్ ఎవిడెన్స్ ఏం లేకుండా ఒక జిల్లా కలెక్టర్ని, తర్వాత ఎంఆర్ఓ ఎంక్రోచ్మెంట్కి సహకరిస్తున్నారని ఒక వార్తా కథనం రావడం జరిగింది. అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, వాటికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏం పెట్టకుండా వాళ్ళు అట్లా మీడియా కథనం ప్రచురించడం చాలా బాధాకరం. మేము ఆఫీసర్లుగా దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే సుల్తాన్పూర్లో 30 సర్వే నెంబర్ అనేది మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దాని గురించి. అది మొత్తం 722 ఎకరాలు ఉంటుంది. దాంట్లో 242 ఎకరాలకి ఆల్రెడీ రైతులకి, ఒరిజినల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓఆర్సీ వచ్చింది. తర్వాత 384 ఎకరాలు ఇనాందారులకు గవర్నమెంట్కి మధ్య అది కోర్టు డిస్ప్యూట్ నడుస్తుంది. అది పాన్మక్త ఇనాం, అది ఇనాం ల్యాండ్, ప్రభుత్వ భూమి కాదు, అది ఇనాం ల్యాండ్. ఇనాందారులకు గవర్నమెంట్కి దాంట్లో డిస్ప్యూట్ నడవడం వల్ల అది మనం కోర్టు కేసు డిస్ప్యూట్ కింద పరిగణిస్తున్నాము. అయితే దాంట్లో ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయని తెలియగానే మా ఆర్ఐ గారు సెప్టెంబర్ 21, 2024లో అక్కడ జరిగేటువంటి జేసీబీ వర్క్స్ని ఆపించడం జరిగింది. ఇది మేము మా దగ్గర ఫోటోస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెప్టెంబర్ 21, 2024 మా ఆర్ఐ గారు విత్ పోలీస్ ఫోర్స్తో యుక్తంగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి జేసీబీలని స్టాప్ చేయడం జరిగింది. అక్కడ చిన్న చిన్న టిన్ షీట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం జరిగింది. ఆ రోజు జరిగింది ఆల్రెడీ. తర్వాత మళ్ళీ అగైన్ కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని మా నోటీస్కి వచ్చిన తర్వాత మేము రీసెంట్గా 16వ తారీఖు మేము అమీన్పూర్ ఎస్ఎస్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది. 16/11/2024 రోజు మేము లెటర్ రాసాము. మేము 19th 11/2024కి ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఇంకా ప్లాటింగ్ స్టోన్ జరుగుతున్నాయి, దాన్ని రిమూవ్ చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నాము. మేము ప్లానింగ్లో ఉండగానే వీళ్ళు మీడియా వాళ్ళు కలెక్టరు, ఎంఆర్ఓ గారు సహకరిస్తున్నారని ఒకటి తప్పుడు సమాచారంతో తప్పుడు కథనం ప్రచారం చేశారు. అది వాస్తవం కాదు అని చెప్పడానికి మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ మేము అది ఆ టిన్ షీట్స్ కానీ ప్లాటింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నాము. మేము ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము. మాకు మెన్ అండ్ తర్వాత కోర్స్ని మాకు పెట్టమని ఒక లెటర్ కూడా పెట్టున్నాము. వాళ్ళకు 19th రోజు మాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల మేము దాన్ని నిన్న రిమూవ్ చేసాము. నిన్న 22/11/2024 మళ్ళీ అక్కడికి మేము పోలీస్ ఫోర్స్తో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్లాటింగ్ స్టోన్స్ తీయడం జరిగింది. ఇది వాస్తవంగా జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు మీడియా వాళ్ళు అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోకుండానే అట్లా వార్తా కథనం ప్రచారం చేయడం వల్ల ప్రాపర్గా మీడియా అనేది ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుంది. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్గా వార్తలు ప్రచురించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైనా విషయం ఉంటే మమ్మల్ని క్లారిటీ చేస్తే మేము క్లారిఫై చేసిన తర్వాత, ఏమైనా డౌట్స్ ఉంటే మాకు క్లారిఫికేషన్ మమ్మల్ని అడిగిన తర్వాత ప్రచారం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అమీన్పూర్లో జరిగేటువంటి ప్రతిదీ కూడా మనం అది చూస్తున్నాం, స్టేట్ మొత్తం పబ్లిక్ చూస్తున్నారు. మనం ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం డిమాలిషన్ చేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. ఈవెన్ కోర్టు కేసులకు వెళ్ళినా కూడా మనం కోర్టు కేసులో కౌంటర్ ఫైల్ చేసి మనం అక్కడ ప్రాపర్గా ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసి మనం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ప్రజలకు అమీన్పూర్లో ఉన్నటువంటి ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోటి బాగా వర్క్ చేస్తున్నారని పబ్లిక్లో ఉంది. కాబట్టి అదేవిధంగా మేము పనిచేస్తాము, అదే విశ్వసనీయతతో పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే మాకు అక్కడ లోకల్ ఎంక్వైరీలో ఈ అక్కడ ప్లాటింగ్ స్టోన్స్ కానీ టిన్ షీట్స్ కానీ ఎవరేసారని మేము లోకల్ ఎంక్వైరీ తెలుసుకున్నాము. అక్కడ మహమ్మద్ సోహిల్ అనే వ్యక్తి అక్కడ ఇల్లీగల్ లేఅవుట్ చేస్తున్నారని మాకు లోకల్ ఎంక్వైరీలో తెలిసింది. అక్కడ వాళ్ళు ఒక చిన్న మసీదు కూడా నిర్మించారు. గతంలో అది లేదని చెప్తున్నారు, అంటే చిన్నగా ఉంది మసీదు, ఇప్పుడు పెద్ద స్థాయిలో కట్టారని చెప్తున్నారు. అది కూడా మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అది రీసెంట్గా వచ్చిన కన్స్ట్రక్షన్ లేదు అంటే రోడ్లలో ఉన్నటువంటి మసీదా అని మేము ఎంక్వైరీ చేసాం. దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్
పరిస్థితి మేడం. తీసుకుంటాం అంటే మా దగ్గరికి తీసుకెళ్ళి తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం. నేను అదే అడుగుతున్నాను.